కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. అసలు విద్యార్థులకి పరీక్ష ప్రెషర్ ఇంకా మొదలవ్వనే లేదు. పరీక్షలకి ఎలాంటి సన్నద్ధాలు జరగటం లేదు. అయినప్పటికీ మరి పిల్లలు ఆత్మహత్యని దారిగా వెతుక్కుంటున్నారు. ఈ మధ్యలో చూసుకుంటే తరచుగా 8th, 9th కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇలా పిల్లలు తరచుగా ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే ఈరోజు చందూర్ మండలంలోని ఒక మైనారిటీ స్కూల్‌లో ఒక అబ్బాయి షేక్ మూసా అనే అబ్బాయి 10th క్లాస్. ఈ అబ్బాయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు సమగ్ర విచారణ చేపట్టాలి అని ఆందోళన పెడుతున్నారు. ఎందుకు అంటే ఆత్మహత్య ఏదైతే ఉందో అది కలకలాన్ని సృష్టించింది. మరి ఆ అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సొచ్చింది అనేది విచారణలో తేలాలి. ఆ అబ్బాయిని పోస్ట్‌మార్టం నిమిత్తం నిజామాబాద్ జీజీహెచ్‌కి తరలించడం జరిగింది. పోస్ట్‌మార్టం తర్వాత అసలు కారణాలు ఏంటి? అసలు ఎలా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది? అండ్ అలాగే దాని వెనకాలున్న కారణాలు సమగ్రంగా విచారించాలని తల్లిదండ్రులు పదే పదే పట్టుబడుతున్నారు. ఈరోజు చంద్రూరు గ్రామంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసినట్లు తెలిసింది. ఈ విషయమై మేము వచ్చి ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులు దరఖాస్తు తీసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ హాస్పిటల్ పంపడం జరిగింది. వివరాలు విచారణ తెలియజేస్తారు.